మనుబోలు మండలంలోని 13 గ్రామాల్లో చేపట్టనున్న స్వామిత్వ సర్వేను సద్వినియోగం చేసుకోవాలని ఉప ఎంపీడీఓ నారాయణ కోరారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మనుబోలులోని మండల పరిషత్ కార్యాలయంలో స్వామిత్వ కార్యక్రమంపై సర్వేయర్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజనీరింగ్ సహాయకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉప ఎంపీడీఓ నారాయణ మాట్లాడుతూ, స్వామిత్వంతో గ్రామాల్లో, గ్రామ కంఠాల్లో నివసిస్తున్న వారి పేర్లు నమోదు చేసి ప్రాపర్టీ కార్డులను అందజేస్తామన్నారు. ఇప్పటికే జిల్లా స్థాయిలో శిక్షణ ఇచ్చామని, మండల కేంద్రాల్లో ఇంకా మెరుగైన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సర్వేను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. రాష్ట్రమంతా కూడా విలేజెస్ లో స్వామిత్వ ద్వారా సర్వే నిర్వహించి ఎవరైతే గ్రామ కంఠాలలో హౌసెస్ నిర్మించుకున్నారో వాళ్లకు ప్రాపర్టీ కార్డ్స్ ఇచ్చేందుకు ప్రభుత్వం వారు నిర్ణయించి ఫేజ్ 1 కంప్లీట్ అయింది. ఫేజ్ 2 కొన్ని మన మనుబోలు మండలంలో 13 గ్రామ పంచాయతీలను సెలెక్ట్ చేసి ఈ 13 గ్రామ పంచాయతీల్లో సర్వే టీమ్స్ ఏర్పాటు చేసి పంచాయతీ సెక్రటరీ అండ్ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్, విఆర్ఓ సర్వేయర్స్ ద్వారా డోర్ టు డోర్ సర్వే నిర్వహిస్తున్నారు. ఆల్రెడీ ఇంతకుముందు డ్రోన్ ఫ్లై జరుగుతుంది ఈ గ్రామాలలో. డ్రోన్ ఫ్లై ద్వారా ప్రతి స్ట్రక్చర్ కూడా మెజర్మెంట్ తీసుకోవడం జరిగింది. వాటిని ఇప్పుడు గ్రౌండ్ ట్రూతింగ్ ఈ టీమ్స్ని పంపించి గ్రౌండ్ ట్రూతింగ్ చేయిస్తున్నాము. ఇందులో భాగంగా మనకు దీని మీద శిక్షణ ఇచ్చేందుకు 2 సర్వేయర్ని మనుబోలు మండలానికి కేటాయించున్నారు. వాళ్ళ ద్వారా ఈరోజు దీని మీద పూర్తి స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు మేము ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసుకున్నాము. దీనికి సంబంధించి 10 రోజుల క్రితం నెల్లూరులో కూడా జిల్లా స్థాయి శిక్షణను అందరి టీమ్ సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఇది క్లియర్గా తెలుసుకొని తప్పులు లేకుండా కరెక్ట్గా ప్రాపర్టీ కార్డ్స్ ప్రజలకు అందజేసేందుకు క్లియర్గా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ ట్రైనింగ్ అయిన తర్వాత అందరూ కూడా ఫీల్డ్కి వెళ్ళేసి డేటాని మెజర్మెంట్స్ తీసుకొని రావడం, ఈ తీసుకొచ్చిన మెజర్మెంట్స్ని QGIS సాఫ్ట్వేర్ ఒకటి ఉంది. ఆ సాఫ్ట్వేర్లో ఇన్స్టాల్ చేసుకుంటే మనకు గ్రామంలో ఉన్నటువంటి అన్ని స్ట్రక్చర్స్ అట్లా హౌస్ సైట్స్ కానీ హౌసెస్ కానీ పూర్తి స్థాయిలో మనం ఆన్లైన్లో ఆ సాఫ్ట్వేర్లో పెట్టినట్టు అవుతుంది. తర్వాత ప్రాసెస్లో ప్రాపర్టీ కార్డ్స్ ఎలాంటి డిస్ప్యూట్ లేకుండా వచ్చేందుకు ఆస్కారం ఉంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఈ శిక్షణ సమావేశంలో సర్వేయర్ వంశీ తదితరులు పాల్గొన్నారు.